వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఇండియన్ పాలిటీకి సంబంధించి రాజ్యాంగం యొక్క పరిణామ క్రమాన్ని చూస్తున్నాం. దీనిలో భాగంగా ఆల్రెడీ మనం షార్టెడ్ చట్టాలను కంప్లీట్ చేస్తున్నాము. ఇప్పుడు కౌన్సిల్ చట్టాలలో ఆల్రెడీ మనము 1861 కౌన్సిల్ చట్టం గురించి చూసినాం. ఇప్పుడు 1892 కౌన్సిల్ చట్టం గురించి చూద్దాం. దీనిలోని ముఖ్యాంశాలను గమనించినట్లయితే కేంద్ర, ప్రావిన్షియల్ అంటే రాష్ట్రం అని అర్థం. అప్పుడు ప్రావిన్షియల్ అనేవాళ్ళు రాష్ట్రం. ఈ రాష్ట్రానికి సంబంధించి శాసనసభలలో అంటే ఇప్పుడు మనము పార్లమెంట్ అంటున్నాం కదా, కేంద్రంలో ఉన్న దానిని. మరి అప్పుడు శాసనసభ అని మెన్షన్ చేశారు. బహుశా అప్పుడు శాసనసభ అని ఉండొచ్చు. అనధికార సభ్యుల సంఖ్యను పెంచాను, అంటే అన్అఫిషియల్ గా అనధికార సభ్యుల సంఖ్యను పెంచారు. దీనిలో భాగంగా కేంద్రంలో కేంద్ర శాసనసభలో ఎంతమంది ఉండాలి అంటే 10 నుండి 16 మందికి పెంచారు. రాష్ట్రాలలో ఎంతమంది 8 నుండి 20కి పెంచారు. అయితే వీళ్ళని ఎన్నుకునే క్రమంలో ఏం చేశారు అంటే పరోక్ష మరియు పరిమిత అనే పదాలనే ఉపయోగించారు తప్ప ఎన్నిక అనే పదాలను ఎక్కడ ఉపయోగించలేదు. అంటే పరోక్షంగా ఎన్నికని వర్డ్ ఉపయోగించకుండా ఆ కాన్సెప్ట్ ని డెవలప్ చేశారన్నమాట. ఎప్పుడు 1892 కౌన్సిల్ చట్టంలో. తర్వాత సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాయడానికి ఏజ్ ను 24 years కు పెంచారు. తర్వాత ఏం చేశారంటే ఈ చట్టంలోనే భాగంగా తర్వాత ఏం చేశారంటే బడ్జెట్ ఉంది కదా, బడ్జెట్ మరియు ప్రజా ప్రయోజనాల కోసం మాట్లాడే అవకాశాన్ని మనం చెప్పినాం కదా, అది కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులకు ఇచ్చారు. తర్వాత మనం మింట్లే మార్లే సంస్కరణలు 1909 మింట్లే మార్లే సంస్కరణల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు 1909 మింటో మార్లే సంస్కరణల గురించి తెలుసుకుందాం. ఈ మార్లా అనే వ్యక్తి బ్రిటిష్ రాజ్య ప్రతినిధి. మింటో అనే వ్యక్తి వైస్రాయ్. ఈ ఇద్దరు కలిసి ఈ సంస్కరణలను ప్రవేశపెట్టారు కాబట్టి ఈ సంస్కరణను 1919 సంవత్సరంలో ప్రవేశపెట్టారు కాబట్టి ఈ సంస్కరణను మింటో మార్లే సంస్కరణలు అంటారు. దీనిలో ముఖ్య విషయాలు గమనించినట్లయితే ఇందులో ఏం చేశారంటే నేను చెప్పాను ఇదివరకు 1853లో ఏం చేశారు, కేంద్ర లేదా సెంట్రల్ ఏదైనా ఓకే లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేశారని చెప్పినాం. ఇప్పుడు 1853లో కేంద్ర లేదా సెంట్రల్ ఏదైనా ఒకటి లెజిస్లేటివ్ కౌన్సిలింగ్ ఏర్పాటు చేశారు. అయితే ఈ చట్టంలో ఏం చేశారు అంటే దీన్ని పేరు మార్చారు. ఏమని మార్చారు?
ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిలింగ్ అని మార్చారు. అయితే ఈ చట్టం ద్వారా ఏం చేశారు అంటే మనం చూసినాము 1861 చార్టర్డ్ చట్టం ద్వారా ఏం చేశారు, శాసన నిర్మాణ శాఖలో భారతీయులకు అవకాశం కల్పించారు. చేసుకోవద్దు, జస్ట్ ఒక పునరుచ్చరణ కోసమే, అంటే రెండింటిని చదివేటప్పుడు మనం గుర్తు పెట్టడం కోసమే చెప్తున్నాను. ఇక్కడ 1861 చార్టర్డ్ చట్టం ద్వారా శాసన నిర్మాణ శాఖలో భారతీయులు కూర్చోవడానికి అవకాశం కల్పించారు. ఈ చట్టంలో, ఇది మామూలుగా మీకు గుర్తుండడం కోసం చెప్తున్నాను, ఈ చట్టం ద్వారా ఏం చేశారంటే కార్యనిర్వహణ శాఖలో భారతీయులకు అవకాశం కల్పించారు. నేను ఇందాక 1892 కౌన్సిల్ చట్టంలో చెప్పినాను, కేంద్ర శాసనసభలలో సభ్యులు ఎంతమంది ఉండేవాళ్ళు, 6 నుండి 16కు పెంచారు. ఇప్పుడు ఈ 16ని కాస్త 60 చేసారు. అంటే 1919 మింట్లో మారే సంస్కరణల ప్రకారము కేంద్ర శాసనసభ సభ్యుల సంఖ్య 60. తర్వాత మెయిన్ గా పరోక్ష ఎన్నిక అనే కాన్సెప్ట్ ని డెవలప్ చేశారు. అంటే ఖచ్చితంగా ఇక్కడ ఎన్నిక అనే పదాన్ని ఉపయోగించారు. అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ముస్లింలకు ప్రత్యేక నియోజక గణాలను ఏర్పాటు చేశారు. ముస్లింలకు ప్రత్యేక నియోజక గణాలను చేశారు. అందుకే ఇక్కడ మింటోను మత నియోజక గణాల పితామహుడు అంటాం. ఏమంటాం? మత నియోజక గణాల పితామహుడు అంటారు. ఇక్కడ ముస్లిం, ఇప్పుడు మనం కనుక ఏదైనా స్థానము ఎన్నికలకు సంబంధించి ఏదైనా స్థానము రిజర్వేషన్ అయిందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఎస్టీ వాళ్ళకు సంబంధించి ఏదైనా ఒక స్థానం రిజర్వేషన్ అయిందనుకోండి, అక్కడ క్యాండిడేట్ ఎస్టీ పోటీ చేస్తారు. అండ్ అందరు అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క ఏ క్యాస్ట్ అయినా పర్లేదు, ప్రతి ఒక్క అభ్యర్థి ఓటు వేయాలి. కానీ ఇక్కడ ఏం చేయాలి అంటే ఈయన యొక్క కాన్సెప్ట్ ఏంటిదంటే ముస్లింల క్యాండిడేట్ ముస్లిమే ఉంటాడు, వాళ్ళకు ఓటు వేసే వాళ్ళు కూడా ముస్లింసే అవుతారు. సో అందుకే మింటోను మనం మత నియోజక గణాల పితామహుడు అంటారు. మళ్ళొకసారి బ్రీఫ్ గా చెప్తాను. 1919 మింటో మార్లే సంస్కరణలు. ఈ మింటో అనే అతను వైస్రాయ్. మార్లే సంస్కరణలు కదా, మార్లే అనే అతను బ్రిటిష్ రాజ్య ప్రతినిధి. అయితే ఈ చట్టంలో చేసిన మెయిన్ ఏంటంటే కేంద్ర లెజిస్లేషన్ కౌన్సిల్ యొక్క పేరు మార్చి ఇంపీరియల్ లెజిస్లేషన్ కౌన్సిల్ గా చేశారు. తర్వాత ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఇండియన్స్ కార్యనిర్వాహక శాఖలో సభ్యత్వం కల్పించారు ఇండియన్స్ కి. తర్వాత కేంద్ర కౌన్సిల్లో శాసన సభ్యులకు 60కి పెంచారు. శాసన సభ్యులను 60కి పెంచారు. పరోక్ష ఎన్నిక అనే భావన ఇక్కడ నుండి స్టార్ట్ అయింది. ముస్లింలకు ప్రత్యేక నియోజక గణాలను ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 1919 మాంటెంగ్ సెన్స్బర్గ్ సంస్కరణల గురించి తెలుసుకుందాం. మాంటెంగ్ సెన్స్బర్గ్ సంస్కరణల గురించి తెలుసుకుందాం.